నమస్కారం టీజీఎం న్యూస్ కి స్వాగతం। మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ అధికారులు తూకం వేయడం ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। తుఫాను ప్రభావం వల్ల వర్షాల కారణంతో ధాన్యం తడిసిపోయి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు జరపాలని రైతులు కోరుతున్నారు। ఇక తక్కువ ఆడెక్కువ మొత్తం కట్టెలకు కూడా నేను వడ్లు ధాన్యము రైతులము కలిసి ఇలా ఎలుగులో వస్తే కూడా స్టార్ట్ అవుతలేదు। అయితే వర్షం పడుతుంది, ఇంకా కూడా ఇబ్బంది బాగా ఉంది। ఎక్కడ ఉండబోయినా ఎక్కడ పోసినా స్థలము లేదు, మొత్తం మొలకలు వస్తున్నాయి। అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి। మంగళవారం కురిసిన వర్షానికి తుజాల్పూర్, బ్రాహ్మణపల్లి, కాజీపేటతో పాటు పలు గ్రామాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయాయి। ధాన్యంపై రైతులు ప్లాస్టిక్ కవర్లు, సంచులు కప్పినా ప్రయోజనం లేకుండా పోయింది। అధికారులు ధాన్యం నిల్వ చేసేందుకు సరైన ఏర్పాటు చేయలేదు। టార్పాలిన్లు అందజేయకపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసి నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। తుజాల్పూర్లో ఐకేపీ మరియు సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు। ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు। ఇక తక్కువ ఆడెక్కువ మొత్తం కట్టెలకు కూడా నేను వడ్లు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కోతుల బెడద రోజు రోజుకు తీవ్రమవుతోంది। గత సంవత్సర కాలంగా కోతుల దండు గ్రామంపై దండయాత్ర చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇళ్లలోకి చొరబడి దొరికిన వస్తువులను ఎత్తుకెళ్తున్నాయని, పిల్లలు ఆరుబయట ఆడుకోవాలంటే భయభ్రాంతులు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। వందలాది కోతుల దండు గ్రామంపై దండయాత్ర చేస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇళ్ల పైకప్పులు తొలగిస్తున్నాయని, ఇళ్లలోని వస్తువులు ఎత్తుకెళ్తున్నాయని, బయట నడుచుకుంటూ వెళ్లే వారిపై దాడులు చేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు। అధికారులు స్పందించి కోతులను బంధించి ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు। కోతుల నుంచి మాకు బాగా బాధ అవుతున్నది। నీళ్ళు మరి కలుస్తున్నాయి, ఇవన్నీ ఇళ్ళ నిర్వహించలేవు, పిల్లలను నిర్వహించలేవు। ఇవి కోతులను పట్టి అడుగుతారు। వెల్దుర్తి మండలంలోని కొమర్పల్లి కాలనీలో కోతులు విపరీతంగా సంచరిస్తున్నాయి। అలాగే కుక్కలు కూడా పిల్లలు బయటకు వెళ్లకుండా, పెద్దలు కూడా బయటకు వెళ్ళాలంటే వారి ఎంబడికి మరీ కలుస్తున్నాయి, చాలా ఇబ్బంది పెడుతున్నాయి। గజం ప్రవీణ్ రాత్రి 12:30 1 గంట అవుతుంది। గజం ప్రవీణ్ లేచి పటాకులు కాల్చే కానీ పోతలేవు। నేనేమో బుల్లెట్ తీసుకొని తలిగినాము, తెలంగాణ నిద్ర ఓడిస్తలేవు, మొత్తం డోర్లు నొక్కుతున్నాయి, చాలా ఇబ్బంది పెడుతుంది। కరెంటు వైర్లు తెంపేస్తుడు, చాలా బాధ అవుతుంది మాకు। కోతులు చేయంగా ఉండలేకపోతున్నాం। పిల్లలను అయితే బయటకు రానిస్తలేవు। చిన్న పిల్లలు ఉన్నారు, ఇక్కడ ప్రవీణ్ కొడుకులు ఉన్నారు, 2 చిన్న పిల్లలు। ఈ వెల్దుర్తి గ్రామంలో కోతుల బెడద చాలా విపరీతంగా ఉంది. ఆ కోతుల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇంటి పెంకలని పీకేస్తున్నాయి. తొమ్మిది వెళ్తే ఎవరు వస్తే వాళ్ళ మీద పడుతున్నాయి. విపరీతంగా
న్యూసెన్స్ చేస్తున్నాయి. ఇంట్లో ఏముంటే అవి ఎత్తుకపోతున్నాయి. మర్చిపోయి ఒకవేళ డోర్ కుల్లా పెడితే డోర్లకు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇంట్లో ఏముంటే అవి ఎత్తుకపోతున్నాయి. మొత్తం చిందర వందర చేస్తున్నాయి. విపరీతమైనటువంటి నష్టం చేస్తున్నాయి. వాటి వల్ల చిన్నపిల్లలను గరవడము, పెద్దవాళ్ళు కానీ మన క్యారీ బ్యాగ్స్ కానీ మన బ్యాగ్స్ కానీ. పేదల సంక్షేమం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని చేవెళ్ల శాసనసభ్యులు కాళే యాదవ్ వెల్లడించారు. చేవెళ్ల మండలం పరిషత్ కార్యాలయంలో 70 మంది లబ్ధిదారులకు 74,08,054 రూపాయల కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్న సంక్షేమ అభివృద్ధి పథకాలను నిరంతర ప్రక్రియగా కొనసాగించడం జరుగుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ తదితర పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు పలికి గెలిపించాలని ఆయన కోరారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి మరింత బలం చేకూరుతుందని ఆయన వివరించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రజలకు భద్రత ప్రాధాన్యము, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులు సంప్రదించి మరి ఇలా ప్రతి పేదవాడికి కడుపు నిండా పౌష్టికరమైన అందిస్తున్నటువంటి సన్నబియ్యం ద్వారా మరి అందరికీ పేద ప్రజలకు అందిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు, మరి 200 యూనిట్ల వరకు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా తీసుకోకుండా పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా మనం అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనం ఎల్లప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకు చాలా గాలులు, వడగళ్ళు వీసేటటువంటి ప్రమాదం ఉంది. మరి దీనివల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అవసరం లేకుండా బయటికి వెళ్లకుండా ఉండాలి. విద్యుత్ తీగలు చెట్టుకూలే ప్రమాదము ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ నిరసిస్తూ బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద ముట్టడి కార్యక్రమాలు నిర్వహించారు. నిరసనకారులు అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడుతూ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తోందని, కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లాలో నకిలీ కరెన్సీ కేసులో వికారాబాద్ జిల్లా కోర్టు 2 నిందితులకు కఠిన శిక్ష విధించింది. కోర్టు ఈ 2 నిందితులకు 10 ఏళ్లు జైలు శిక్షతో పాటు 20,000 జరిమానాను విధించింది. ఈ కేసు 2016 సంవత్సరంలో నమోదైంది. పెద్దేమూరు మండలంలోని విజయ బ్యాంకులో నిందితులు నకిలీ నోట్లను డిపాజిట్ చేయడానికి ప్రయత్నించారు. బ్యాంక్ మేనేజర్ ఈ నకిలీ కరెన్సీని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు నాగులపల్లి గ్రామానికి చెందిన గోడల అలవీలు మరియు గణేష్ రెడ్లపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వెల్లడించారు. నకిలీ కరెన్సీ చలామణిపై జిల్లాలో కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ లో ప్రముఖ ఆభరణాల దుకాణంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మానేపల్లి జ్యువెలర్స్ సంస్థకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే పక్కా సమాచారంతో ఈ రోజు ఐటీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. జ్యువెలరీ దుకాణంలోని పలు అంతస్తులలో ఐటీ అధికారులు సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో ఆదాయానికి సంబంధించిన పత్రాలు, నగదు లావాదేవీల రికార్డులు మరియు ఇతర కీలక డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. జరగను హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో దొంగలు ఎవరూ లేని సమయంలో బైకును దొంగిలించారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. వీడియోలో ఒకరు బైకును నడుపుకుంటూ వెళ్లగా మరో ద్విచక్ర వాహనంపై ఇద్దరొచ్చి అతన్ని సహకరిస్తున్నట్లు కనిపించింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని లంగర్ హౌస్ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. వివిధ సందర్భాలలో ఫోన్లు పోగొట్టుకున్న వారి మొబైల్ ఫోన్లు, చోరీకి గురైన ఫోన్లను 52 ఫోన్లను రికవరీ చేసిన కుక్కట్పల్లి, బాచ్పల్లి పోలీసులు ఈ రోజు బాధితులకు స్థానిక ఏసీపీ రవికిరణ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లలో నేటి కాలంలో ముఖ్యమైన డేటా సైతం నిక్షిప్తం చేసుకుంటున్నారని, ఫోన్ పోవడం అంటే తమ విలువైన సమాచారం సైతం కోల్పోవడమేనని, కావున సెల్ ఫోన్ వినియోగించేవారు తమ ఫోన్లను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సెల్ ఫోన్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా కనిపెట్టి రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. సెల్ ఫోన్ దొంగతనం అయినా ఈ టెక్నాలజీ ద్వారా ఏదో ఒక రోజు సెల్ ఫోన్ ట్రేస్ చేయడం జరుగుతుందని, సెల్ ఫోన్ దొంగలు సైతం చోరీలకు స్వస్తి పలకాలని అన్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్ల విలువ సుమారు 19 లక్షల రూపాయలు ఉంటుందని ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. సెల్ ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ నెంబరింగ్ చేసామన్నా ఇటు ఎన్ని ఉన్నాయి? ఓకే మొబైల్ చక్కగా కనబడుతుంది, మన ఎవరు పెట్టేసి इन्फॉर्मेशन पूरा रहता है आपका। नरेश उनको पेज मिलो नरेश लक्ष्मी మనం ఒక కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసినాం. అందులో భాగంగా మన డిఐ కుక్కట్పల్లి గారు, అదేవిధంగా డిఐ బాష్పల్లి గారు కూడా
ఈ సెల్ ఫోన్లు మార్కెట్లో పొడగొట్టుకునే కానీ లేకపోతే మార్కెట్లో దొంగతనమైన సెల్ ఫోన్లు కానీ వాటిని మేము కొత్త టెక్నాలజీ ఉపయోగించి అందులో భాగంగా మేము ఈ సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 52 సెల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. ఇది గత 6 నెలల నుంచి మన దగ్గర రిపోర్ట్ అయిన కేసుల్లో భాగంగా ఇవి రికవరీ. లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా CEAR పోర్టల్ ఉంటుంది. అందులో ఇది లాస్ట్ మనం 1.5 months నుంచి రికవరీ చేసిన ఈ సెల్ ఫోన్స్. అంటే ఈ కంప్లైంట్స్ వచ్చి 6 నెలల నుంచి అవుతుంది. బట్ కొన్ని లాస్ట్ 6 months ఉన్నాయి. మాక్సిమం అయితే 1.5 months నుంచి, అంటే ఒక 15 రోజుల నుంచి జరుగుతుంది. అంటే 45 days 50 days మధ్య కాలంలో. సో ఈ లేటెస్ట్ టెక్నాలజీలో ఇప్పుడు సెల్ ఫోన్ స్నాచర్స్ కూడా మనం చెప్పేది ఏంటంటే మీ ద్వారా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ 1,00,000 కోట్ల రూపాయల టర్నోవర్ లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రుణంతో రైతులకు 6 చెరుకు హార్వెస్టర్లను, డ్వాక్రా గ్రూపులకు 5 కోట్ల రుణాలు అందజేసిన కార్యక్రమానికి టీజీబీ చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీజీబీ బ్యాంక్ RM సమత, బిజినెస్ మేనేజర్ హబీబుల్లా, స్థానిక బ్యాంక్ మేనేజర్లు శివప్రసాద్, రామకృష్ణ, నాబార్డ్ DGM కృష్ణతేజ, గణపతి షుగర్స్ జనరల్ మేనేజర్ కృష్ణ మనోహర్, హార్వెస్టర్ కంపెనీ ప్రతినిధులు, రైతులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తమ టీజీబీ పరిధిలో 935 శాఖలున్నాయని, 77,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉందని, మరో 25 శాఖలను ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వాణిజ్య బ్యాంకులకు దీటుగా తాము డిజిటల్ సేవలు అందిస్తున్నామని అన్నారు. సకాలంలో చెరుకును నరికి ఫ్యాక్టరీలకు పంపకపోతే బరువు రాక రైతులు నష్టపోతారని, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల సమస్య ఉందని, అందుకే యాంత్రీకరణ అవసరం ఉందని, వ్యవసాయ మౌలిక సదుపాయాల 6 చెరుకు హార్వెస్టర్లు మొత్తం 10 మంది చేసి రైతులకు అందజేశామని వివరించారు. కార్యక్రమంలో భాగంగా చెరుకు హార్వెస్టర్లకు చైర్మన్ ప్రతాప్ రెడ్డి, బ్యాంక్ అధికారులు, హార్వెస్టర్ యజమానులతో కలిసి పూజలు చేశారు. ఆయనే దేవం వ్యాపలనే యవలాపుష్పినే బృహస్పతి ప్రసూతస్థానం చంద్రగుమదః పుష్పైన మేడం ఆయుష్యేంద్రియ ప్రతిదిష్టతే మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తూఫ్రాన్ మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్ రావెలిలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాల, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన గురుకుల పాఠశాలలో వంటగది, వంట సామగ్రి, వండిన భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించి వారు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి కాపీ తెప్పించి
మోందా తుఫాన్ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అన్నారు. చేగుంట మండలంలోని కర్నాలపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన వరి ధాన్యం నిల్వలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన పంట ధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. తుఫాను ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న 3 రోజుల పాటు అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. మనకి స్టోరేజ్ స్పేసెస్ కూడా లేవు ఇక్కడ కూడా, సో అది ప్రాబ్లం. ఆల్రెడీ వచ్చి ఆల్రెడీ అవర్ కొద్దిగా ఏమైనా అయిందంటే మళ్ళీ వాళ్ళు పైన కింద చేసి ఎండ పెట్టుకోవచ్చు. ఇది అయిపోయింది తీయడం అంటే వర్షం తగ్గినాక స్పీడప్ చేయండి. వర్షం ఉన్నప్పుడు వస్తుంది, వర్షం తగ్గినాక హలో, ఇదంతా బాగా డ్యామేజ్ ఉంది. వస్తున్నాం తుఫాన్ కానీ మీ దగ్గర రావెళ్ళి చూసుకోండి. వాటర్ ఇట్లా స్టే అయ్యేసి దాని మీద కూడా పోతాయి. అవి ఆ కింది దానికి కూడా ఎక్కడెక్కడ హోల్ ఉంటే అటు సైడ్ నుంచి లోపలికి వెళ్తాయి. ఓకే, సో ఆ బస్సాలు కూడా మళ్ళీ ఒకసారి తగ్గినాక ఒకసారి మళ్ళీ తీసి చూసుకోండి. అవి అట్లనే వదిలేస్తే వీటన్నిటి కూడా కింద ఉందా? సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం దాటికి ప్రధాన రహదారి, బస్టాండ్ వరద నీటిలో జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు రహదారిపై వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో వరద నీటిలో ధాన్యపు కుప్పలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. నేను బాధపడదు, నేను గత చేశాను, ఇవన్నీ నాకు అలవాట్లేదు ఎప్పుడు కానీ. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.